ఆపరేషన్ సింధూర పేరుతో భారత సైన్యం ఈరోజు ఎల్ఓసి అవతల వైపున ఏకంగా 30 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇటు భారతీయులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఏదైతే ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజల మీద దాడులు చేసి 26 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుమల వాసి పగడాల త్రిలోక్ కుమార్ అనే తిరుమల వాసికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన కూడా ధీటుగా వారికి సమాధానం చెప్పాడు. ప్రస్తుతం మనతో పగడాల త్రిలోక్ కుమార్ ఉన్నారు. ఆయనకి ఈరోజు +923292527504 అనే నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందులో త్రిలోక్ కుమార్ చాలా సీరియస్గానే వారికి వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడాడు. ప్రస్తుతం మనతో త్రిలోక్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది అని తెలుసుకున్నాం. త్రిలోక్ కుమార్ గారు, ఎప్పుడు వచ్చింది మీకు ఫోన్? సార్ ఇవాళ 10:25 10:26 అంతే అండి. 10:26కి వచ్చింది. ఏం మాట్లాడాడు మీతో? ఫస్ట్ అతను నా పేరు అతను చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నువ్వు త్రిలోక్ కుమార్ అని అడిగాడు. అవునని చెప్పా, హిందీలో అడిగాడు. తర్వాత మా అబ్బాయి పేరు దినేష్ రాయ్ అది అడిగాడు. అవును అన్నాను. ఏం కావాలి అసలు ఈ 2 పేర్లు అడిగేటప్పటికి ఫోన్ చూసినప్పటికీ ఎవరు వీళ్ళని చెప్పి చూసేటప్పటికి అది పాకిస్తాన్, లాస్ట్లో పాకిస్తాన్ కనిపిస్తుంది. నాకు కొంచెం ఏదో ఇది అనిపించింది. ఫస్ట్ మామూలుగా ఈ కాల్స్ వస్తాయి కదా, ఈ డబ్బులు గుంజేదానికి, దొంగతనం, డిజిటల్ అరెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి కాలేమో అనుకున్నాను. కాసేపటి తర్వాత అది పక్కన చూస్తే పాకిస్తాను అని కనిపించింది నాకు. సరే నేను కూడా కొంచెం గట్టిగానే అసలు నువ్వెవరు, నీకేం కావాలన్నట్టు నేను కూడా గట్టిగానే అడిగాను. దానికి అతను ఏదో ఒక ఆఫీసర్ అన్నట్టు ఒక హిందీలో సో ఆఫీసర్ అంటూ ఒక ఉర్దూలో మాట్లాడా, హిందీలో మాట్లాడా? సార్ నాకైతే హిందీలాగా బాగా అనిపించింది. బై ఛాన్స్ ఉర్దూ ఉండొచ్చేమో, ఎందుకంటే ఉర్దూ నాకు తెలియదు. ఏమన్నాడు మీతో హిందీలో? అతను హిందీలో అనింది వచ్చి మా పేర్లు, మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పిన తర్వాత ఇది పాకిస్తాన్ కాల్, ఫేక్ కాల్ అని అర్థమైన తర్వాత నేను గట్టిగానే ఎదుర్కొన్నా. అసలు ఎవడరా నువ్వు ఏం కావాలన్నట్టు మాట్లాడడంతో అతను వెంటనే ఇంకో 5 నిమిషాల్లో నీ ఇంటి పైన, నీ చుట్టుపక్కల అన్ని చోట్ల బాంబులు వేస్తాం, నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ చచ్చిపోతారు, మీరు ఎక్కడ ఉండేది నాకు తెలుసు, అందుకే మీకు మీ పేర్లు కూడా నేను చెప్పగలిగాను అనే విషయాన్ని అతను ధైర్యంగా చెప్పాడు. వెంటతో నాకు కోపం వచ్చింది. ఇది పాకిస్తాన్కి ఒక్కని అర్థమైపోయి, ఒరే నిన్న రాత్రి కల్ రాత్ ఆప్గా నో బేచారే కిసినే నై పకాడా తెరా అని చెప్పి నేను కూడా కొన్ని పౌరుషమైన పదజాలాన్ని వాడుతూ అతని హిందీలో, ఎందుకంటే ఇక్కడ దేవుడి ధర్మాన్ని వ్యాపారస్తుంది కాబట్టి 4 భాషలు స్వామివారి దైవలు వచ్చు కాబట్టి నా వల్ల అయినంత ఇదిగా నేను అతనికి ధీటుగా సమాధానం ఇచ్చాను. ఈ జరిగిన వెంటనే నేను ఇమీడియట్లీ 100కి డయల్ చేశాను. 100కి డయల్ చేసి జరిగిన విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి, ఇలా ఉంది, ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం పోలీస్ చేయడం ఫస్ట్ తక్షణ కర్తవ్యంగా. నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఇమ్మీడియట్లీ 5 to 10 minutesకి అంతా వాళ్ళు నా పరిధిలో ఉన్న ఆల్బిరి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గారు వచ్చారు. మళ్ళీ ఎస్ఐ మేడం గారు ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా మన సిఐ గారు ఫోన్ చేసి మొత్తం పూర్తి వివరాలు తీసుకున్నారు. అని ఎలా ఫీల్ అయ్యారు మీరు? వాడు మీతో ఇలా బెదిరింపుగా మాట్లాడినప్పుడు మీరు ఏమనుకున్నారు? సరే అతను బెదిరింపు మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమీ చేసుకోలేని, తిండికి కూడా గతిలేని ఈ పాకిస్తాన్, దుస్థితిలో ఉండే ఈ పాకిస్తాను ఏదో ఆకతాయి చర్య, పిల్ల చర్య అనేది నా మనసుకు అనిపించింది. కానీ కొంచెం ఓపికగా ఆలోచించిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఇది ఆకతాయి చర్య అయితే నా ఒకటి పేరు చెప్పొచ్చు, ఏమంటే నా నెంబర్ పట్టుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కడో చోట దొరుకుతాను. బట్ నా కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. పైగా ఇది టెంపుల్ సిటీ తిరుపతిలో నేను కాపురం ఉంటాను, తిరుమల వ్యాపారం చేసుకుంటాను కాబట్టి ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రాన్ని, తిరుపతి టెంపుల్ సిటీకి దగ్గరలో ఉన్న నాకే ఈ విధంగా రావడం, నా కుటుంబ సభ్యుల పేర్లంతా చెప్పడం, అతని బెదిరింపుకి నేను భయపడలేదు. కానీ వేరే ఏ విధమైన సంఘటనలు జరగకుండా ఇక్కడ మన భక్తులందరికీ బాగుండాలని నేను ఇమీడియట్లీ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే త్రిలోక్ కుమార్కు ఉదయం 10-15 నిమిషాల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. అయినప్పటికీ త్రిలోక్ కుమార్ ధైర్యంగా అతనికి ధీటుగా సమాధానం చెప్పాడు. భవిష్యత్తులో అయితే తిరుపతి విషయానికి సంబంధించి, తిరుమల విషయానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. ఏకంగా అటు జమ్మూ కాశ్మీర్పై దాడి జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు ప్రారంభించింది. దీంతోపాటు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. భక్తులు ఏదైనా ఉగ్రదాడి జరిగినప్పుడు భక్తులను ఎలా కాపాడాలి, భక్తుల మీద అటాక్ జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం మీద ప్రతిరోజు ఇటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు ఆక్టోపస్, టీటీడీ, విజిలెన్స్, ఇతర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. మొత్తం మీద అయితే పగడాల త్రిలోక్ కుమార్ ధీటుగా ఏదైతే పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తికి సమాధానం ఇచ్చి, ఏదైతే భారతీయులు ఎక్కడ తగ్గేవారు కాదో, అవసరమైతే మిమ్మల్ని మీ అంతు చూడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ అతనికి హెచ్చరికలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.